నా పేరు బాలకృష్ణ, ధర్మవరం నుంచి వచ్చాను. నేను ఎంఆర్పిఎస్లో సీనియర్ నాయకుని కూడా. కడపత్రాలు రిలీజ్ చేయడం వల్ల లేట్ అయింది. నన్ను మన్నించాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నా. అక్కడ ట్రైన్ గేట్ వేసినందువల్ల నేను లేట్ అయింది. ఓకే, ఇప్పుడు ఈరోజు ఏమంటే మహాజన కడపత్రాలు రిలీజ్ చేయడం ఏమంటే ముఖ్యంగా తరాలు మారినా యుగాలు మారినా మాదిగులు బతుకులు మారలేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను స్పష్టంగా తెలియజేస్తున్నా. తరాలు మారినా యుగాలు మారినా మాదిగులు బతుకులు మాత్రం బహుజనులు బతుకులు మారలేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకు తెలియజేస్తున్నానంటే ఎంతమంది నాయకులు 76 సంవత్సరాల స్వతంత్రం వచ్చి అందరూ కలిబులి మాటలు చెప్పి గద్దెనెక్కి బహుజనులందరినీ లొంగ తీసుకొని బహుజనులకంతా తీయని మాటలు చెప్పి తేని మాటలు చెప్పి గద్దెనెక్కి నీకు అది చేస్తాం ఇది చేస్తామని గద్దెనెక్కిన తర్వాత ఆరక్షకాలు, అన్యాయాలు, అక్రమాలు బహుజనుల పైన ముఖ్యంగా దళితుల పైన ఎక్కడ చూసినా దాడులు, రేపులు, దౌర్జన్యాలు ఇవన్నీ కూడా అయిపోతున్నారు. అయిపోవడం అంటే అంత ఇంత కాదు. గత ప్రభుత్వం చూస్తే డోర్ డెలివరీ పంపించింది చంపి. ఈ ప్రభుత్వం చూస్తే ఎక్కడ పడితే అక్కడ దాడులు, చిన్నపిల్లలను రేపులు, చిన్నపిల్లలను మర్డర్లు, ఏడ పడితే ఆడ ముఖ్యంగా దళితుల పైన, మైనార్టీల పైన, బీసీల పైన కక్షగట్టి మరీ కచ్చగట్టి ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. అంటే ఇలా ఉద్దేశం ఏందనేది మాకు అర్థం కావడంలా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలిబులి మాటలైతే గడ్డాలు పట్టుకొని భుజం మీద చేసుకొని నువ్వు నా తమ్ముడివి, నువ్వు నా అన్నవి, నువ్వు నా బామార్దివి, నీకేం కావాలో చేస్తావు, నువ్వుకేం కావాలో పెడతావు, నువ్వు భయపడద్దు, నువ్వు ఇది కావద్దు, మమ్మల్ని గెలిపించు, నీకు నీ కష్టాలు నీ బాధలు అన్నీ కూడా మాకు తెలుసు, అన్నీ కూడా తీరుస్తామని చెప్పి కలిబులి మాటలు చెప్పడం జరుగుతుంది. కానీ గద్దెనెక్కిన తర్వాత ఊసు లేకుండా పోతుంది. ఆ మాట చెప్పిన మాట ఎక్కడ పోయిందంటే ఊసే లేదు. ఆ మాట పోయి దగ్గరికి కలుస్తామంటే ఈ ముఖ్యంగా కొంతమంది ఈ చిత్తుపిత్తగాలు ఉంటారు, నాయళ్ళు, ఆ పియ్యాలు ఉంటారు. ఆ నాయలకు ఏ పని బాట ఉండదు. ఆ పియ్యాలు వాళ్ళు ఓటేసిన వాళ్ళు కాదు, గెలిపించిన వాళ్ళు కాదు, ఏం చేసిన వాళ్ళు కాదు. రాత్రి పగులు ఓటేసి గెలిపించిన వాళ్ళు ఎక్కడైనా పోతారు. ఆడికి పోయి కలుద్దామంటే అన్న బిజీ ఉన్నాడు, అన్న అప్పుడున్నాడు, అన్న ఇప్పుడు రమ్మన్నాడు, మళ్ళీ రాపో రేపు రాపో అంటారు. ఈ పియ్యగాలకే పీకే పని కూడా లేదని చెప్తున్నా. ఈ సందర్భంగా నేను కష్టపడిన వాళ్ళకి తెలుస్తుంది బాధ, ఓటేసి గెలిపించిన వాళ్ళకి తెలుస్తుంది బాధ. మీకేం తెలుస్తుందయా? ఆ మనిషిని గెలిచిన తర్వాత గెలవక ముందు అయితే నువ్వే పంపిస్తావు. అన్న వస్తున్నాడు బాలకృష్ణ అన్న బాలకృష్ణ అని చెప్పి అదే పియ్యగాడే పంపిస్తాడు, భుజం మీద చేయిస్తాడు. అన్న మంచి ఉద్యమగాడు అంటాడు, మంచి యువత అంటాడు. అన్ననే పట్టుకుంటే మనకు 10 ఓట్లు పడతాయని కూడా చెప్తావు నువ్వే, అదే పియ్యనే చెప్తాడు. మళ్ళీ తర్వాత గెలిచిన తర్వాత ఆ పియ్యగాడు అన్నను మాట్లాడదాం, సమస్యలు చెప్తామంటే ఆ మధ్యలో కూడా పోనీడు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతా అన్నా. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ విధంగా దాడులు చేస్తా ఉంది, మీకు ఎంతవరకు సమంజసం అని చెప్తా ఉన్నా. ఇన్ని దాడులు జరుగుతున్నాయి. మొన్న తాడిమేర దగ్గర జరిగింది. ఏ నాయకుడైనా కానీ ప్రెస్ మీట్ పెట్టి అయ్యా దళితులు ఆత్మగౌరవంగా బతుకుతారు, వాళ్ళు ఏ తప్పులు చేయరు, ఎవరి మీదకి పోరు, ఏ దొంగతనాలు చేయరు, ఏ దుమ్మీలు చేయరు, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుంటున్నారు, మీరు భయపడద్దండి, వాళ్ళ మీద దాడులు చేయొద్దండి అని చెప్పేసి ఏ ముఖ్యమంత్రి అన్న ప్రెస్ మీట్ పెట్టాడా అని అడుగుతున్నా. ఏ ఎమ్మెల్యే అన్న ప్రెస్ మీట్ పెట్టాడా అని అడుగుతున్నా. ఏ ఎంపీ అన్న ప్రెస్ మీట్ పెట్టాడా అని నేను అడుగుతున్నా. ఎవరు ప్రెస్ మీట్ పెట్టరు, ఏమీ మాట్లాడరు. మళ్ళీ పక్కన వస్తే పేపర్ స్టేట్మెంట్లు ఇస్తారు. అందరూ నా అన్నదమ్ములు, నా ఆత్మీయులు, దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరూ కూడా మా అన్నదమ్ములు అని చెప్పేసి కలిబులి మాటలు చెప్పడమే తప్ప, పైకి మాటలు చెప్తారు, లోపలమంతా కలుషితమే తప్ప ఎవరికి కూడా ప్రేమ లేదని చెప్పేసి నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. మీకు ప్రేమ ఉన్నట్లయితే దానికోసమే ఈ చైతన్య యాత్ర చేపట్టడం జరిగింది. ఈరోజు కడపత్రాలు కూడా దానికోసమే రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. బంధుమిత్రులారా, అందరూ కూడా బహుజనులారా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరూ కూడా కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి, ఈ రథయాత్ర జయప్రదం చేసి మన హక్కులు మనం కాపాడుకోవాలని చెప్పేసి, ప్రతి ఒక్కరిని మనం ఎదిరించాలని చెప్పేసి ఆ రోజు చెప్పారు నాయకులు. మీ పనులు చేయకపోతే కాలర్ పట్టుకొని మమ్మల్ని అడుగు, నీ యొక్క హక్కు ఉందని. అయ్యా మేము అడుగుతున్నాం, కాలర్ పట్టుకొని అడిగేది కాదు కదా. మాటలు చెప్తున్నారు, మీకు కనబడుతున్నారు, టీవీలో చూస్తున్నారు, పేపర్లో చూస్తున్నారు, ఎక్కడ ఏమన్యాయాలు జరుగుతున్నాయి అన్నీ చూస్తున్నారు. మేము కాలర్ పట్టుకొని ఎందుకు అడగాల అని అడుగుతున్నాం మిమ్మల్ని. మీకు తెలీదా అని అడుగుతున్నాం. మీకేమాత్రము
బలిగిన వర్గాల పట్ల, ఎస్సీ ఎస్టీల పట్ల, బీసీ మైనార్టీల పట్ల చిత్తశుద్ధి మీకు ఉంటే ఇటువంటి దాడులు జరగకుండా, ఇటువంటి మర్డర్లు మానభంగాలు జరగకుండా, ఇటువంటి రేపులు ఆత్మహత్యలు జరగకుండా మీరు అరికట్టాలని చెప్పేసి బహిరంగంగా మీరు స్టేట్మెంట్ ఇచ్చి బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ముగిస్తున్నా. జై భీమ్, జై భీమ్, జై మహాసేన.